నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడుగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు గాని, దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపినప్పుడు గాని, వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు గాని, తన అక్కని అవమానించారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు, ఆ కుర్రాడు సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడి గారి దగ్గర నుంచి, దేవినేని ఉమా గారు కావచ్చు, మరి ధూళిపాడు నరేంద్ర గారు కావచ్చు, బోండా ఉమా గారు కావచ్చు, ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే, బలహీన వర్గాల ప్రజలు, చదువుకున్న బిడ్డలు, వాళ్ళు స్పెషల్ గా కోచింగ్లు తీసుకోలేరు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మదాన్ని చాటుకున్నారు. అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా. ఈ రోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటకు వచ్చి సుద్దులు చెప్తా ఉన్నాడు. అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు. హామీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, రాబోయే 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో కూడా కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి, ఈ రోజు అది చేశారా, ఇది చేశారా, ఆ పథకం ఇచ్చారా, ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి? 99% హామీలు అమలు చేశానంటాడు. నిస్సిగ్గుగా మరి అబద్దాలు మాట్లాడటం, దానికి అబద్ధపు సాక్షి ఒకటి ఉంది, దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేశావు కదా, ఆ 1% ఏదో సెలవియండి, మేము కూడా తెలుసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు, నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటే వాళ్ళు ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయ, భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి, మదమెక్కి నెల రోజులు కూడా పూర్తిగానే ప్రభుత్వం మీద అభాండాలేస్తారా? మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకి వెళ్లేవాడు కత్తులు, గొడ్డళ్లు, రాడ్లు, సోడా బాటిళ్లు, బీరు బాటిళ్లు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? మరి రా, ఎంత మంచివాడు మీ శాసనసభ్యుడు. మాచర్లలో సభ పెట్టడం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, ఇక్కర దోపిడీ, ఏ దోపిడీని, ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే నీ క్యారెక్టర్ ఇదనమాట. దోపిడీ చేయటమే మంచితనం అనమాట, దౌర్జన్యం చేయటమే మంచితనం అనమాట, దుర్మార్గం చేయటమే మంచితనం అనమాట, తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు చేయటం మంచితనం అనమాట. అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.